Welcome to SK Statistics tutorial. July 14th 2023 టైర్ 1 షిఫ్ట్ 1లో జరిగిన రీజనింగ్ రిమైనింగ్ క్వశ్చన్స్ నిన్న 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం కదా. రిమైనింగ్ క్వశ్చన్స్ ఇక్కడ చూసుకుంటే ఈజీగా చేయాలనుకుంటే దీన్ని లాస్ట్ దాంట్లో స్క్వేర్ లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ అన్నిట్లలో స్క్వేర్ లెటర్స్ ఉన్నది, ఇది ఒకటే. కాకుంటే ప్యాటర్న్ ఏంటంటే ఇక్కడ 55/11 చేస్తే 5 వస్తుంది, ఆ 5ని స్క్వేర్ చేస్తే 25 వస్తుంది. ఓకేనా, అది లాస్ట్ లెటర్. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 64/16 అంటే ఫస్ట్ లెటర్ని సెకండ్ లెటర్తో డివైడ్ చేస్తే వచ్చేదాన్ని దాన్ని ఏం చేయాలి, స్క్వేర్ చేస్తే అప్పుడు 16 వస్తుంది. ఓకేనా, అట్లనే ఇక్కడ అన్నిట్లలో చూసుకుంటే 33/11 కామన్ ఉన్నాయి కదా, 33/11 చేస్తే 3 వస్తుంది, 3ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. అది మన ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ HIJK అంటే IJ 2 లెటర్స్ గ్యాప్ ఉంది మధ్యలో. నెక్స్ట్ ఇక్కడ Bకి ఈకి CD అనేది 2 లెటర్స్. ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 లెటర్స్ గ్యాప్ ఉండాలి, అంటే మధ్యలో DE ఉండాలి. ఇక్కడ ఉండే లెటర్ ఏంది, Cతోని స్టార్ట్ కావాలి. Cతోని స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది కదా, అదే మన ఆన్సర్. మిగతా అన్నిటి కూడా సేమ్, అంటే మధ్యలో 2 లెటర్స్ ఉండాలి. ఇక్కడ MNO, నెక్స్ట్ ఇక్కడ NOP, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎల్ రావాలి. ఎల్ రావాలంటే జే ఉన్నప్పుడు మాత్రమే ఎల్ వస్తుంది, మధ్యలో కే ఒక లెటర్ రావాలి కదా, అది 4th ఆప్షను. ఇంకా రిమైనింగ్ చెక్ చేసినా కూడా అదే వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ DEQR, ఇక్కడ వికి -1 చేస్తే యూ వస్తుంది ఒకటి. నెక్స్ట్ అంటే బిఫోర్ లెటర్ అన్నట్టు. ఓకేనా, ఓకే, ఒక్క నిమిషం. నెక్స్ట్ ఇది డయాగ్రామ్ ఏంటంటే, ఇప్పుడు ఈ యారోని చూడండి, ఈ యారో ఇక్కడికి వెళ్ళింది, తర్వాత ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది, తర్వాత ఇక్కడ నుంచి పైనకి వెళ్తుంది. అంటే మన ఆప్షన్లు యారో అనేది ఎక్కడ రావాలి, ఇక్కడ మనకి ఇక్కడ రావాలి. ఓకేనా, అట్లా ఉన్న ఆప్షన్ చూసుకొని ఫస్ట్ వాటిని ఎలిమినేట్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఏమేమి ఆప్షన్లు ఉన్నాయి, సెకండ్ ఆప్షన్ ఒకటి, 4th ఆప్షన్ ఒకటి, 2 ఆప్షన్లు మనకు అవైలబుల్ టు అంటే అవి అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇందులో చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ లెటర్ డీని తీసుకుందాం. డీని తీసుకుందాం. ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ డి ఉంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఫిక్స్, అంటే ఆన్సర్ ఏదో చూద్దాం. ఇప్పుడు ఎస్ లేదా డీని చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎస్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ లెటర్లో ఇక్కడికి వచ్చేసింది. ఇక అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి లాస్ట్ ఇక్కడ డి ప్లేస్లోకి వచ్చింది, తర్వాత కిందికి వచ్చేసింది, తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసింది. ఒక్క నిమిషం, అలా కాదు, ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిన లెటర్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి రావాలి, ఇక్కడ సెకండ్ ప్లేస్కి రావాలి కదా. అట్లనే డి అనేది ఏమవుతుంది, డి అనేది ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ పైనకి వెళ్ళిపోయింది, పైనకి. ఓకేనా, పైనకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎస్ అనేది ఇక్కడ ఉన్న లెటర్ ఇక్కడికి వచ్చింది కదా ఇందులో, అంటే ఇక్కడ లాస్ట్ ఉన్న ఇక్కడ ఉన్న లెటర్ ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి కదా, యారో ప్లేస్లోకి రావాలి. అంటే మన ఆప్షన్ ఇక్కడ డి ఉండాలి. ఓకేనా, ఇక్కడ యారో గుర్తుండాలి, ఇక్కడ డి ఉండాలి. ఓకేనా, డి ఇక్కడ ఉన్నది ఇక్కడికి రావాలి, అంటే ఇక్కడ డి ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి రావాలి. కాబట్టి ఆ సెకండ్ ప్లేస్ అది యారోని ఆ డి సింబల్ని రెండింటిని చూసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అది 4th ఆప్షన్లో ఒకటే పాసిబుల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇదేంటంటే డయాగ్రామ్స్, వెన్ డయాగ్రామ్స్ ఇవి. ఇది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ తెలుసు కాబట్టి
వీటికి ఎలా వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. తెలియకుండా డైరెక్ట్ ఆన్సర్ చెప్పచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏరోప్లేన్కి రైల్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి అవి రెండు సపరేట్గా ఉండాలి. అవి రెండు సపరేట్గా ఉన్నది. థర్డ్ ఆప్షన్లో సపరేట్ లేదు, అన్నీ కలిసే ఉన్నాయి కాబట్టి ఫోర్త్ ఆప్షన్లో కూడా సపరేట్ లేదు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లేదా సెకండ్ ఆప్షన్. ఇంకోటి ఏంటంటే ఇవి రెండింటి మధ్య టికెట్ తీసుకుంటేనే ట్రైన్లో ప్రయాణిస్తాం, రైల్లో కూడా టికెట్ తీసుకుంటేనే పాసిబుల్ అవుతుంది. ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే టికెట్ తీసుకొని రైలు అండ్ ట్రైన్ ఇట్లా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఇచ్చినా కూడా రైటే, ఇది ఇచ్చినా కూడా రైటే. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ ఈ రెండిట్లలో ఒక ఆప్షన్ మనకు అక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వీటిని లెటర్ క్లస్టర్ వీటి మధ్య ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 2 ఇటు నెంబర్స్ రాసుకుంటే ఈజీగా అయిపోతుంది. బి అంటే 2 ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నా. బి అంటే 2, ఎఫ్ అంటే 6, ఎఫ్ అంటే 6, నెక్స్ట్ జే అంటే 10, ఎన్ అంటే 14. ఓకేనా? బిఎఫ్జేఎన్. ఓకేనా? ఇవి వీటి మధ్య ఈ డిఫరెన్స్ చూడండి. వీటి మధ్య ఎప్పుడు కూడా ఇట్లా ఇచ్చినప్పుడు కంపల్సరీ వీటి మధ్య డిఫరెన్సే ఉంటుంది. డిఫరెన్స్ +4 వస్తుంది. ఓకేనా? అట్లనే నెక్స్ట్ దాంట్లో డిహెచ్ఎల్పి ఉంది కదా, అంటే ఇది 4, ఈ 8, ఇది 12, 16, అంటే వీటి మధ్య కూడా 4 డిఫరెన్సే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే హెచ్జేకేపి అని ఉంది. 8, 10 ఇక్కడనే అర్థమైపోతుంది. వీటి మధ్య డిఫరెన్స్ 2 ఉంది, అంటే వీటి మధ్య డిఫరెన్స్ అనేది 4 లేదు కాబట్టి మన ఆప్షన్ ఇది అవుతుంది. కావాలంటే మిగతా ఆప్షన్ కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇది 5 ఉంది. ఈ 5 × 5 - 2 హోల్ స్క్వేర్ చేయాలి. 5 × 5 - 2 హోల్ స్క్వేర్. 5 × 9 45. ఇవి ప్రాక్టీస్ చేస్తేనే అవి లాజిక్లు అనేటివి అర్థం అవుద్ది. నెక్స్ట్ది ఇదొక సెట్ అన్నట్టు, తర్వాత ఇదొక సెట్ అన్నట్టు మనం ఫైండ్ అవుట్ చేసినది ఇది. నెక్స్ట్ 3 ఉంది. 3 × 3 - 2 3 × 3 - 2 అంటే 3, 1 స్క్వేర్ అంటే 3. అంటే అర్థమైందంటే ఇక్కడ రెండు లెటర్స్ రెండు కలిపి తీసుకోవాలి. ఏ అండ్ బి ఉందనుకో, అప్పుడు A × A - 2 హోల్ స్క్వేర్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ బి అన్నాడు. సెకండ్ లెటర్ ఏంటి? ఫస్ట్ లెటర్ని ఫస్ట్ లెటర్ ఇంటూ ఫస్ట్ లెటర్ -2 హోల్ స్క్వేర్ చేస్తే వచ్చేది సెకండ్ లెటర్ అన్నట్టు. ఓకేనా? అది ప్రాసెస్. ఇక్కడ 6 × 6 - 2 హోల్ స్క్వేర్. 6 × 4 అంటే 4 స్క్వేర్ అంటే 16. 6 × 16 అంటే 96. ఓకేనా? ఇది ఫోర్త్ ఆప్షన్ అనేది అలా చేయాలి. నెక్స్ట్ ఇటువంటి ఓకేనా, వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. 7 ఉంది ఇక్కడ. వీటి మధ్య డిఫరెన్స్ 11 ఉంది. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 19 ఉంది. ఓకేనా? 19. ఓకేనా? అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 7 అనేది ప్రైమ్ నెంబరే, బేస్ నెంబర్ అవుతుంది, 7 ప్రైమ్ నెంబర్ కూడా అవుతుంది. కానీ ఇక్కడ 19 ఉంది కదా, ఇక్కడ చూసుకుంటే వీటి మధ్య డిఫరెన్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే లెటర్ ఎంత? నెక్స్ట్ వచ్చే లెటరు 13 అవుతుంది. 13. ఓకేనా? 13 ఉంది. నెక్స్ట్ 13 ప్రైమ్ నెంబర్స్ వస్తున్నాయి అంతే. అది ఒక్క నిమిషం. ఇక్కడ 26కి 13 కలపండి. 26కి 13 కలిపితే 39 అవుద్ది. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 13 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబరు ఏంటంటే 17 కలిపితేనే 56 వస్తుంది. ఓకేనా? 17 కలిపితే 56. వాటి మధ్య డిఫరెన్స్ అనేది ప్రైమ్ నెంబర్స్ అన్నట్టు. ఓకేనా? వాటి మధ్య డిఫరెన్స్ ప్రైమ్ నెంబర్. ఇవన్నీ ఎవరైనా చేయగలుగుతారు. కాకపోతే వాటి ఏంటంటే లాజిక్ అనేది ప్రాక్టీస్ని బట్టి అర్థమైపోద్ది. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ చూస్తే 333 వస్తుంది, 33 వస్తుంది. ఓకేనా? వీటి మధ్య డిఫరెన్స్. ఇక్కడ కూడా వీటి మధ్య డిఫరెన్స్ చూసినా కూడా 333 వస్తుంది, అంటే 4 3లు రావాలి. అండ్ నెక్స్ట్ వీటి 6 9 5 7 నుంచి 333 తీసేస్తే మన ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? 7 నుంచి 3 తీసేస్తే 4, 5 నుంచి 3 వేస్తే 2, 9 నుంచి 6 - 3 అంటే
3624 అనేది సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ ఇటువంటి సాల్వ్ చేయాలంటే ఆపోజిట్, ఓకేనా. దీంట్లో ఆపోజిట్ 4కి ఆపోజిట్, ఇక్కడ షోయింగ్ 4కి ఆపోజిట్ ఉన్న నెంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటుండు, ఓకేనా. ఇక్కడ ఇది సేమ్ డైస్లో ఉన్న డిఫరెంట్ ఫిగర్స్ ఇచ్చిండు. ఆ ఫిగర్స్లో 4కి ఆపోజిట్ ఏదంటుండు. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఆప్షన్ ఇవి ఏం చేయాలంటే ఫస్ట్ ఆప్షన్లో ఏమేమి ఎలిమినేట్ అవుతాయో అవన్నిటిని తీసేయాలి. తీసేసిన తర్వాత మిగిలిన వాటికి మనం ప్రాసెస్ చేయాలి. 4కి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం చేద్దాం అంటే 6 3 ఫస్ట్ అది కాదు 4 ఉంది కదా, 4కి ఆపోజిట్ రావాలంటే 4 పక్కలు ఉండొద్దు కదా. 4కి పక్కలు ఏమున్నాయి 5, 6 ఉంది అంటే ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ కాదు, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి 6 3 ఉంది, ఇక్కడ 6 3 ఉంది ఇక్కడ. ఇట్లా రెండు సేమ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏమవుద్దంటే 2కి 5 అనేది ఆపోజిట్, 2కి 5 ఆపోజిట్ అవుద్ది, ఓకేనా. ఇప్పుడు అట్లా అంటే థర్డ్ ఆప్షన్ కూడా కాదు, మిగిలింది ఒకటే 3, అదే మన ఆన్సర్. ఇక్కడ అర్థం ఏంటంటే ఓకేనా 2కి 5 ఆపోజిట్, ఫస్ట్ 4కి ఇవి రెండు సైడ్గా ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఆప్షన్లు కావు. నెక్స్ట్ ఇక్కడ 6, 3 ఉంది, ఈ 6, 3 ఇట్లున్నప్పుడు ఈ 2 అనేది 5కి ఆపోజిట్. రెండు నెంబర్స్ ఏముంటే మీ రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఈ రిమైనింగ్ 2 నెంబర్స్ ఉంటాయి కదా అవి రెండు ఆపోజిట్ అన్నట్టు, ఓకేనా. అట్లా మన ఫోర్త్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ ఇది చూసుకుంటే ఇది 5 పవర్ 4 చేస్తే 624 వస్తుంది. కాకుంటే నెక్స్ట్ నెంబర్లు చూసుకుంటే ఇవి స్క్వేర్ నెంబర్లు కాదు, ఏ నెంబర్లు కాదు. కాబట్టి ఇది ఏం చేద్దామంటే నియర్ బైగా చూద్దాం. 5 పవర్ 4 కాకుండా 5 క్యూబ్ తీసుకుందాం. 5 క్యూబ్ అంటే 125 అవుతుంది. ఇంకా 125కి 5 మల్టిప్లై చేస్తే 625 అవుతుంది, ఓకేనా. 625 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2560 ఉంది కదా, దానికి చూద్దాం. అంటే 8 క్యూబ్ చూద్దాం. ఈ 8 క్యూబ్ వాల్యూ 64 ఇంటూ 2 అంటే 32 512, ఓకేనా. సారీ కొద్దిగా క్యూబ్స్ మర్చిపోయినా, ఒక్క నిమిషం. 512, ఈ 512కి మనం ఇంకో 8 ఇంటూ చేస్తే రాదు. లాస్ట్లో 0 రావాలంటే కంపల్సరీ మల్టిప్లై 5 చేయాలి. అప్పుడు ఏమొస్తుంది 0625, ఓకేనా. 2560 వచ్చింది, ఓకేనా. అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న స్మాల్ లెటర్ని క్యూబ్ చేసి ఇంటూ 5 చేయాలన్నట్టు. స్మాల్ లెటర్ని క్యూబ్ చేసి ఇంటూ 5 చేయాలి. ఇక్కడ దీనికి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇక్కడ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఉన్న ఏ అనుకుందాం, ఏని క్యూబ్ చేసి ఇంటూ 5 చేస్తే మన ఆన్సర్ ఏం రావాలి 5300 రావాలి. 5300 రావాలి అంటే 1000. ఇప్పుడు దీనికి ఏ క్యూబ్ వాల్యూ 1000 అయితే ఏ వాల్యూ ఏమవుతుంది 10 అవుతుంది. అంటే మన ఆప్షన్ 3 అనేది మన ఆప్షన్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఆస్క్ అంటే అటు నెంబర్స్ రాయాలి. ఫస్ట్ 1 19 ప్లస్ 11, ఓకేనా. 1 11 19 11 ఎంత అవుతుంది 20 31 అవుతుంది. 31 ఇంటూ 2 చేస్తే 62 వస్తుంది, ఓకేనా. అట్లనే నెక్స్ట్ 2 బి అంటే 2, వై అంటే 25, ఈ అంటే 5, 32 ఇంటూ 2 చేస్తే 64 వస్తుంది. అంటే ఓకేనా. ఇట్లా లెటర్స్ని యాడ్ చేసి మనకి ఏం చేయాలి క్రైకి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. క్రై అంటే 3 ప్లస్ 18 ప్లస్ 25, ఓకేనా. ఇవి రెండింటిని కలిపితే 21 వస్తుంది. 21 ప్లస్ 25 అంటే 46 వస్తుంది. 46 ఇంటూ 2 చేస్తే 92 వస్తుంది. అది మన ఆన్సర్ అవుద్ది, ఓకేనా. దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం, ఈ ప్రతి ఒక్క ఆప్షన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఇవి ఆన్సర్స్ వస్తాయి, ఓకేనా. ఒకవేళ అవి రాకుంటే నెక్స్ట్ కింద కామెంట్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు స్టార్టింగ్ లెటర్ సి ఉంది కదా, అక్కడికి సి కాడికి దీన్ని డివైడ్ చేసుకుందాం. సి దగ్గరకి
డివైడ్ చేసుకుందాం ఇట్లా, ఓకేనా. నెక్స్ట్ సి తర్వాత లెటర్ ఎల్ రావాలి. ఎల్ ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ ఎల్ ఉంది ఇందులో. నెక్స్ట్ ఇక్కడ ఎల్, ఓకేనా. ఎల్ని అరేంజ్ చేసేసినాం. నెక్స్ట్ లాస్ట్ లెటర్ చూసుకుంటే ఈ ఉంది కదా, అన్నిట్లలో ఈ ఉందేమో చూసుకుందాం. ఇక్కడ ఈ లేదు, ఈ అలా అరేంజ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ ఉంది, అయిపోయింది, ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఎల్ తర్వాత చూసుకుంటే ఓ ఉంది. ఇక్కడ ఎల్ఓ ఉంది కదా, కాబట్టి ఓని అరేంజ్ చేద్దాం. ఓని ఇక్కడ కూడా ఓ అరేంజ్ చేద్దాం. అంటే మన ఆన్సరు ఓఎల్ఓ కావాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఓ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సేమ్ లెటర్ కాకుండా డిఫరెంట్ లెటర్ వచ్చింది. ఇక్కడ వి నుంచి డబ్ల్యూ తర్వాత నెక్స్ట్ లెటర్ ఎక్స్, ఓకేనా. ఓఎల్ఓ ఎక్స్ తర్వాత నెక్స్ట్ ఈ ఇక్కడ ఎక్స్ తర్వాత ఏం డబ్ల్యూ తర్వాత ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ తర్వాత ఏం రావాలి, వై రావాలి కదా. మన ఆన్సర్ అనేది ఓఎల్ఓ ఎక్స్ఈ ఎల్వై. ఇక్కడ ఎల్ ఉంది కదా, ఎల్ మర్చిపోయినాం, అది మన ఆన్సర్ అన్నట్టు, ఓకేనా. ఈ ఖాళీ డాష్లలో ఏం ఫిలప్ చేసినామో అవి ఇక్కడ రావాలి. ఓఎల్ఓ ఎక్స్ఈ ఎల్వైతోని మనం ఫిలప్ చేసినాం కదా, అవి, ఓకేనా. నెక్స్ట్ ఇది చూసుకుంటే టేబుల్ TABLE, ఓకేనా. ELEAT. ఇక్కడ చూసుకుంటే సేమ్ లెటర్స్ రిపీట్ అవుతున్నట్టు కనబడుతుంది మనకి, ఓకేనా. ఈ లాస్ట్ లెటర్ ఇటు, ఇక్కడ లెటర్ ఇటు, నెక్స్ట్ ఏ ఇక్కడికి వచ్చింది. ఒక్క నిమిషం క్లారిటీగా రాద్దాం. టేబుల్ అనేది ELEAT గా రిపీట్ అవుతుంది. ఇక్కడ లెటర్ ఇక్కడికి, ఇక్కడ లెటర్ ఇక్కడికి, ఓకేనా. ఈ లెటర్ ఏ అనేది ఇక్కడికి వస్తుంది, ఎల్ అనేది ఇక్కడికి వస్తుంది. కానీ మిడిల్లో ఉన్న లెటర్ మాత్రం చేంజ్ అవుతుంది. అంటే B2 ఇది 5 అంటే +3 అవుతుంది, ఓకేనా. +3 అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి అది. నెక్స్ట్ అట్లనే స్వింగ్ GNLWS, ఓకేనా. ఇది ఇక్కడికి అవుతుంది. నెక్స్ట్ డబుల్ ఇక్కడికి వెళ్తుంది, ఇది ఇక్కడికి వెళ్తుంది. I అనేది 9, ఇది L అనేది 12 అంటే +3 అవుతుంది ఇక్కడ కూడా. అంటే మన దీన్ని కూడా చేద్దాం ఇప్పుడు. FRAME, ఓకేనా. దీనికి ఫస్ట్ ఏం చేయాలి, ఇది ఇక్కడికి రాయాలి, ఇది ఇక్కడికి రాయాలి కదా. అంటే EF అన్నిట్లలో EF ఉంది, ఈ ఆప్షన్ లేదు. నెక్స్ట్ EM ఇక్కడికి రాయాలి, R ఇక్కడికి రాయాలి కదా. EMR ఈ ఆప్షన్ కాదు, 2 ఆప్షన్లు. ఏకి 1 అయితే +3 వేస్తే 4 రావాలి. 4 ఏంది D, అది మన సెకండ్ ఆప్షన్, ఓకేనా. ఇవి క్వశ్చన్స్. ఇది కూడా ఏం లేదు, ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలి. ఒకవేళ రాకుంటే కింద కామెంట్లో చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.